హలో అందరికీ. ఈరోజు నేను మా ఇంట్లో వాళ్ళ కోసం బిర్యానీ చేశాను. అది ఎలా చేశానో మీరు కూడా చూడండి. అది కూడా నా స్టైల్‌లో చేశాను. ఇయాల రేపు అందరూ బిర్యానీ చేస్తున్నారు ఇంట్లో. బట్ నేను ఎలా చేస్తాననేది మీకోసం ఒక వీడియో తీశాను, చూడండి. ఆనియన్స్ అన్నీ ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. అవన్నీ ఫస్ట్ పక్కన పెట్టేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకొని. తర్వాత బిర్యానీ కోసం, అంటే బిర్యానీ ఎలా చేస్తామనేది ప్రిపరేషన్ చేసుకోవాలి. చికెన్ని ఫస్ట్ చాలా నీట్గా కడుక్కోండి. లాస్ట్కి ఉప్పు నిమ్మకాయ వేసి క్లీన్గా కడగండి. అప్పుడు నీసు వాసన అనేది రాదు, మంచిగా ఉంటుంది. తర్వాత మీరు స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోండి. మీకు ఏమేమి కావాలి, కారం మీకు తగినంత. నేనైతే 2 kgs చికెన్ కోసం ఇవన్నీ చేస్తున్నాను. మీకు ఏమేమి కావాలి మీకు తగినంత, మీరు టేస్ట్కి తగ్గట్టు, మీ స్పైసీకి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి అన్నీ. ఇక్కడ నేను అల్లము, ఎల్లిపాయలు, కొత్తిమీర 3 కలిపి మిక్సీ పట్టింది నేను ఇందులో కలుపుతున్నాను అనమాట. ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా రాయలసీమలో చేస్తారనమాట. అంటే చికెన్ కర్రీకైనా మటన్ కర్రీకైనా దేనికైనా వీళ్ళు అంటే కొత్తిమీర, అల్లము, వెల్లుల్లి పేస్ట్ 3 కలిపి పడతారనమాట. అదే ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అల్లం, కొత్తిమీర, ఎల్లిపాయలు. Each echoing step on the forest floor opens a world through an ancient door. The silence alive, yet brimming with sound. In the arms of solitude I am found. Oh, whispering pines, sing me your tune. Caught in the rhythm of the stars and the moon. Teach me the language of rustling leaves. ఇవన్నీ కలిపిన తర్వాత నేను లాస్ట్లో పెరుగు యాడ్ చేస్తున్నా, చూడండి. కొందరు పెరుగు ముందే యాడ్ చేస్తారు, బట్ అలా బాగుండదు. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. స్పైసెస్ అన్నీ కలిపిన తర్వాత లాస్ట్లో పెరుగు వేసుకుంటే ఆ స్పైసెస్ అనేవన్నీ చికెన్కి పడతాం అనమాట. ఒకవేళ మీరు ముందే పెరుగు వేసుకుంటే పెరుగులో కలిసిపోతుంది. అది మీరు అలా కొంచెం బాగుండదు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, ఇంకా బాగుంటుంది. ఇలా అయిపోయిన తర్వాత 1 అవర్ నేను పక్కన పెట్టేసాను దీన్ని. 1 అవర్ తర్వాత బిర్యానీ స్టార్ట్ చేస్తున్నా చేయడము. అది ఇంకా మీకు తెలిసిందే. వాటర్ పెట్టుకొని ఇంకా స్పైసెస్ అన్నీ అందులో వేసుకొని, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అన్నీ ఇంకా మీకు ఏమేమి అయితే కావాలో అవన్నీ వేసుకోండి. కొందరు బిర్యానీ అంటే ముందే చికెన్ని కొంచెం ఉడికియడము అలా చేస్తారు కదా. ఇక్కడ నేను ముందే చికెన్ ఏం ఉడికించట్లేదు. డైరెక్ట్ నేను మ్యారినేట్ చేసిన చికెన్లో బిర్యానీ రైస్ వేసేస్తాను అనమాట. ఇక్కడ కొన్ని బియ్యం రైస్ వాటర్ కొన్ని ఉంటాయి కదా, ఉడికిన రైస్ వాటర్ నేను ఇందులో చికెన్లో యాడ్ చేసుకుంటా. అంతే, ఇంకా ఆ వాటర్తోనే బిర్యానీ స్టార్ట్ చేస్తాను అనమాట. రైస్ కూడా నేను 3 లేయర్స్ లాగా వేసుకుంటాను. మీరు కూడా అలానే చేసుకోండి.
పుదీనా ఆకులు. The dawn paints gold on the mountain's crown, while rivers whisper truths as they flow down. Their songs entwined with the trees that stand, knotted in time by nature's hand. Each echoing step on the forest floor opens a world through an ancient door. The silence alive, yet brimming with sound. In the arms of solitude I am found. Oh, whispering pines, sing me your tune, caught in the rhythm of the stars and the moon. Teach me the language of rustling leaves. ఇవన్నీ కలుపుకొని ఇంకా నేను డైరెక్ట్ దమ్ పెట్టేస్తున్నా. ఒక 30 మినిట్స్ తర్వాత మీకు మళ్ళీ చూపిస్తా. ఇది ఒక 30 మినిట్స్ తర్వాత ఇప్పుడు నేను మీకు మళ్ళీ వీడియో పెట్టా. ఇలా రైస్ కరెక్ట్గా అయిపోయింది, మంచిగా చాలా టేస్టీగా ఉంది. పర్ఫెక్ట్గా ఉడికిపోయిందనమాట. ఇప్పుడు టేస్టింగ్ టైము. అందరూ ఎలా రివ్యూ ఇస్తారో చూడాలి. మా మామగారు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.